రైతులు పంటలను మార్పిడి చేయడం వలన అధిక దిగుబడులు వచ్చి రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డిలు హాజరై రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొగుట మండలానికి 20 క్వింటాల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్వింటాలకు 13,000 రూపాయలు ఉన్న విత్తనాలను 6,500 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రైతులందరూ పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. వరి ధాన్యం విక్రయాలలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రైతులు పప్పు దినుసులు పండించి లాభాలు ఆర్జించే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కురుమ యాదగిరి, మండల వ్యవసాయాధికారి మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈరోజు తొగుట రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ విజయరెడ్డి గారి సమక్షంలో ఈరోజు ఏవో గారు వారి సమక్షంలో ఈరోజు కంది విత్తనాలను ఈరోజు రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్యాడీ సేకరణలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి కొంత మనం ఆ ప్యాడీని వద్దను వరి పంటను కొంత తగ్గించుకున్నట్టయితే ఇవాళ మనం ప్రభుత్వాలకు కొంత మనం సహకరించినట్టయితే, అట్లాగే కొంత మనం కూడా పప్పు దినుసుల్లో మనం కూడా స్వయం సమృద్ధి అంటే మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన రాష్ట్రానికి కావాల్సినంత పప్పు దినుసులు, మన దేశానికి కావాల్సినటువంటి పప్పు దినుసులు మనమే పండించుకున్నట్టయితే ఇవాళ మనం మన దేశానికి, మన ప్రజలకు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన ప్రజలకు మనమే ఇలా మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నట్టున్నాం. కాబట్టి ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలని అని చెప్పి ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ మరియు మా సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు తొగుట క్లస్టర్ మార్కెట్లో ఈరోజు కందులు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 13,000 క్వింటాల్ 13,000ది 6,500కే వస్తుంది. కాబట్టి పంట మార్పిడి విధానం కూడా దీంతో చాలా సులువు ఉంటుంది. కందులు కూడా మంచి రేటు ఉంటాయి. రైతులు కూడా అధిక లాభాలు రావాలంటే ఈ పంట మార్పిడి విధానం చేసుకొని రకరకాల ఆయిల్ ఫామ్ ఎట్లా చేస్తున్నారో ఇది కూడా వేసుకొని రైతులు అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనము ఈ రైతులు బాధపడకుండా ప్రతి పంటను కూడా ఈరోజు ఈ కందుల రూపకంలో కానీ, ఆయిల్ ఫామే కానీ, కూరగాయలే కానీ రకరకాల పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించి ఈరోజు మా ప్రత్యేక మన వ్యవసాయ అధికారి కూడా మంచిగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.